ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ రోజుల్లో స్టాక్స్ గురించి, మార్కెట్ గురించి ప్రతి ఒక్కరికి, అంటే చిన్న లేదు, పెద్ద లేదు, మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి అవగాహన కోసం మన స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్రామరెడ్డి గారు ఈరోజు నాతో పాటుగా ఉన్నారు. ప్రతి మార్కెట్లో జరుగుతున్న ప్రతి అంశాన్ని టచ్ చేద్దాం, ప్రతి విషయం గురించి పూర్తి పరిజ్ఞానాన్ని ఆయన నుంచి అందుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుందర్రామరెడ్డి గారు. అంటే స్టాక్ మార్కెట్ అనగానే ఒక సెక్షన్కే పరిమితం అయిపోవటం, కొంతమంది దాంట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళే చూసుకోవటం, ఇలాంటి పద్ధతి ముఖ్యంగా మన కల్చర్లో కొనసాగుతుంది. కానీ ప్రజెంట్ మారుతున్న ట్రెండ్ ప్రకారం ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం అండి. ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని లేదు, ఇంట్లో ఉంటున్నామా బయట ఉంటున్నామా అని లేదు, మన చుట్టూ ఏం జరుగుతుంది, మార్కెట్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఏ కంపెనీ పైకి వెళ్తుంది, ఏ కంపెనీ కిందకి వస్తుంది, మనం ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఇలాంటి పూర్తి వివరాలు మీలాంటి ఎక్స్పర్ట్స్ సలహాలు కనుక మనం అందించగలిగితే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందండి. మొట్టమొదటి నాకున్న ఒక చిన్న అనుమానం మీ ముందు పెడతాను. ప్రతి ఒక్కరికి సొంతింటి కళ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదైనా చేసి సొంతిల్లు ఉంటే చాలు, పచ్చడి తిని బతకొచ్చు అనే నానుడి మనం అందరం సహజంగా వింటూ ఉంటాం. ఈ సొంతింటి కళని తక్కువ జీతం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25,000 జీతం వస్తుంది, లేదా ఒక 30,000 జీతం వస్తుంది అనుకున్నాం. వారు సొంతింటి కళ నెరవేర్చుకోవాలనుకోండి, ఎలా ప్లాన్ చేసుకోవాలి సుందర్రామరెడ్డి గారు? రైట్. సో ఒకప్పుడు అంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడున్నంత ఇన్కమ్ లేదు, ఇప్పుడున్నంత రేట్లు కూడా లేదు. అప్పట్లో ఇల్లు కొనటం చాలా ఈజీ. శాలరీ తక్కువ ఉన్నా సరే మన పేరెంట్స్ కనుక చూసుకుంటే, మన తాతలు కనుక చూసుకుంటే తక్కువ ఇన్కమ్ తోటే సొసైటీ అంతా కూడా అందరికీ తక్కువ ఇన్కమ్ ఉండేవాళ్ళు అప్పట్లో. అండ్ అందరిలో ఈక్వలెంట్ గా సర్వే అయ్యేవాళ్ళు అప్పట్లో. అందుకని ఇల్లు కూడా తక్కువ రేటుకే వచ్చాయి. ఈ మోడర్న్ పద్ధతిలో ఏమైందంటే డిఫరెన్స్ పెరిగిపోయింది అనమాట. ఐటీ జాబులు చేసే వాళ్ళకేమో హయ్యర్ శాలరీస్, అంటే వేరే ప్రొఫెషనల్ చేసే వాళ్ళకేమో తక్కువ శాలరీ, డిఫరెన్స్ ఎక్కువైపోయింది. అందుకని సొసైటీలో ఏంటంటే ఇప్పుడు ఆ హయ్యర్ శాలరీ వాళ్ళ కోసం అన్నట్టు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ రేట్స్ అన్ని పెరిగిపోయినాయి. అందుకని చిన్నోళ్ళకి అందుబాటులో రేట్లు ఉన్నాయా ఈ 2026లో అంటే ఖచ్చితంగా లేదు. ఇవాళ రేపట్లో సిటీలో, పర్టికులర్ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో ఇల్లు కొనాలంటే ఒక సింగిల్ బెడ్రూమ్ రఫ్గా అరౌండ్ 30 to 40 lakh అవుతుందండి. అవునండి, లొకేషన్ బట్టి మారచ్చు. ఓకే, అందుకని కరెంట్ మోడర్న్ ఏరియాలో ఎవరైనా సరే 25,000-35,000 సంపాదించుకునే వాళ్ళు ఇల్లు కొనాలి అనుకుంటే కనుక అది కల్లాగా ఉండాల్సిన అవసరం లేదు. ప్లాన్ చేసుకుంటే ఆ ప్లానింగ్ ఏంటంటే, మీరు ఏదైనా కొనాలి అనుకున్నారనుకోండి, సపోజ్ ఒక 20 years 30 years అలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రెంటే, సింగిల్ బెడ్రూమ్ రెంటే 10 నుంచి 15,000 నడుస్తుంది. మీ శాలరీ మొత్తం కలిపి కూడా 30,000 ఉంది కదా. అందుకని అన్ని ఖర్చులు పోను మీకు ఎంత మిగులుతున్నాయి, అన్ని ఖర్చులు పోను. సపోజ్ ఒక సింగిల్ బెడ్రూమ్లోనో లేకపోతే సింగిల్ రూమ్లోనో అడ్జస్ట్ అవుతున్నారు అనుకోండి, మంత్లీ ఒక 5,000-10,000 సేవ్ అవుతుంది. ఒక 5,000 సేవ్ అవుతుంది అనుకుందాం, ఖర్చులన్నీ పోను. ఈ 5,000 రూపాయలని మనం జాగ్రత్తగా మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే, అండ్ ఒక 20 years టైం కనుక ఇస్తే, 20 years 25 years కనుక టైం ఇచ్చారనుకోండి, రిటైర్మెంట్ కల్లా లేదా వాళ్ళ అబ్బాయిలు పెద్ద కల్లా కనుక డెఫినెట్గా ఇల్లు కొనుక్కునే ప్లానింగ్ వస్తుంది. ఓకే, కానీ ఆలోచన ఎలా ఉంటుందంటే సుందర్రామరెడ్డి గారు, వన్స్ మనము ఒక 25,000 మనకు ఒక జీతం వస్తుందా, లేదా ఒక 30,000 వస్తుందా, ఇమీడియట్ గా ఒక 2 years తర్వాత సొంత ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అప్పు చేసైనా సరే ఏదో ఒకటి ముందు మొత్తంలో కొంత కట్టేసి ఇన్స్టాల్మెంట్ కి వెళ్ళిపోదాం కదా అని అనిపిస్తుంది. ఈ ఆలోచన రాంగ్ అంటారా? మరి నో, రాంగ్ అనే బదులు ఈ ఆలోచన కూడా రైటే. 30 years బ్యాక్ 20 years బ్యాక్ అప్పట్లో హైదరాబాద్ లో జనప్రియ అపార్ట్మెంట్స్ అండ్ ప్రజయ్ బిల్డర్స్ ఇల్లు ఉండేవాళ్ళు. 1,50,000కి మనకి సింగిల్ బెడ్రూమ్లు అమ్మేవాళ్ళు. శాలరీ అప్పట్లో 5,000 వచ్చినా 7,000 వచ్చినా అందులో ఒక 2-3,000 రూపాయలు కటింగ్ పెట్టుకొని ఇల్లు కొనేవాళ్ళు. అప్పుడు లైఫ్ స్టైల్గా సరిపోయింది. బట్ 2026లో అలాంటి లేవు. ఇప్పుడు 2 లక్షలకు వచ్చి ఇల్లు లేవు కదా, 30 lakh అయిపోయింది ఇప్పుడు. ఇంకా అందుకని ఆ 30 lakh చాలా ఎక్కువ అనమాట ఇప్పుడు. అందుకని మీకు నెలకి 30,000 వస్తుందంటే అసలు ముందు మీ ఫ్యామిలీ మొత్తం మీద సేవింగ్స్ ఎంత ఉన్నాయి దాని మీద ఫోకస్ చేయండి. రెండోది ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ అయిన తర్వాత ఒక వైఫ్ హస్బెండ్ ఇద్దరు కిడ్స్ ఉందనుకోండి, ఒకరికి 25,000 శాలరీ వస్తుందంటే డెఫినెట్గా ఇప్పుడు మోడర్న్ ఏజ్లో సూట్ అవుతుంది. అది ఇన్కమ్ పెంచుకోవాలంటే రెండో వ్యక్తి ఆ స్పౌస్ఫుల్ వర్క్ అని చేయాలి, లేదా వీళ్ళు స్కిల్ డెవలప్ చేసుకొని కొత్త ఇన్కమ్ అని క్రియేట్ చేసుకోవాలి. మనం ఫైనాన్స్కి ఎక్కువ రోజులు ఉండలేము.
ఖర్చు తగ్గవు కదా, అవునవును. సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. అందుకని ఒక రేంజ్ వరకే మనం పీనస్గా బతకచ్చు, కానీ బియాండ్ ద పాయింట్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అవును. అందుకని ఫస్ట్ ఇన్కమ్ పెంచుకోవడానికి ప్లాన్ చేసుకోవాలా. ఆ. అందుకని స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి, లేదా ఇంట్లో ఎవరైనా అడల్ట్స్ ఖాళీగా ఉంటుంటే వాళ్ళు ఇన్కమ్ జనరేషన్ ప్లాన్ చేసుకోండి. సపోజ్ ఇద్దరు అడల్ట్స్ ఉందనుకున్నారనుకోండి, ఒక రిటైల్ షోరూమ్ లైక్ డిమార్ట్, రిలయన్స్, ట్రెండ్స్ లాంటివి చూసుకున్నా తక్కువ అంటే 15,000 ఇస్తారు. అప్పుడు 30 నుంచి 35,000 దాకా వస్తాయి ఇద్దరు వర్క్ చేస్తున్న ఇద్దరి వాళ్ళు మీద ఉంటే. సింగిల్ రూమ్లో కనుక ఉన్న ఫ్యామిలీ వాళ్ళు అప్పుడు రెంట్కి ఒక 5,000, 7,000 పోయినా ఒక 10,000 సేవ్ చేయొచ్చు. అందుకని ఎవరైనా సరే ఒక 10,000 పర్ మంత్ సేవ్ చేసే కెపాసిటీ కనుక ఉంది అంటే ఓకే. డెఫినెట్గా దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ద హౌస్ అనమాట, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఓకే. అయితే ఇప్పుడే మీరు ఇనిషియల్ మార్జిన్ కింద ఎంతకంత అమౌంట్ కట్టి బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు కొన్నారు అనుకుందాం, సినారీ నెంబర్ 1. డెఫినెట్గా ఒక 50 లక్షల ఇల్లు అనుకోండి, అది మనం కట్టేది ఒక 10 లాక్కే బిల్డర్ నీకు ఇచ్చారనుకోండి, మిగతా 40 లక్షలకైతే మీరు ఈఎంఐ కట్టాలి కదా, లోన్ కింద వెళ్తాం కదా. ఆ లోన్ కింద 40 లక్షలకి మీరు 30 సంవత్సరాల వరకు సంవత్సరం నెలకి యావరేజ్ మీద 35,000 దాకా కట్టాల్సి ఉంటుంది, 30,000 కట్టాల్సి ఉంటుందండి 40 లక్షలకి. అసలు మీకు మిగులుతుంది 10,000 కదా. కానీ ఎలాంటి ఆలోచన వస్తుందంటే, రెంట్ ఎట్లాగో ఒక 10,000 ఇస్తున్నాం కదా, ఇంకొక 20-25,000 కష్టపడితే ఇల్లు మంది అయిపోతుంది కదా అని అది ఓపెన్ కరెక్టే. ఇల్లు కొనటం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పెరిగే రెంటల్ నుంచి తప్పించుకోవచ్చు. సో రాను ఏమవుతుందంటే రెంటల్ పెరగడం తప్ప తగ్గటాలు ఏమి ఉండదు, అందుకని నీకు రెంటల్ సేవ్ అవుతుంది. ఓకే. కానీ వాట్ అబౌట్ అఫోర్డబిలిటీ? ఆ ఫ్యామిలీలో వాళ్ళకి అఫోర్డబిలిటీ లేదు. అది అంటే ఒక్కసారి ఇంటి కమిట్మెంట్ వస్తే 30 ఇయర్స్ ఖచ్చితంగా పే చేస్తూనే ఉండాలా. రెండోది జాబ్ వేరే సిటీకి మూవ్ అయింది అనుకోండి, మళ్ళీ కొత్త స్ట్రెస్, అదొక కొత్త స్ట్రెస్. పోనీ హైదరాబాద్లోని ఈ మూల ఉన్నప్పుడు ఆ మూల జాబ్ వచ్చింది అనుకోండి, రోజుకి 30-40 కిలోమీటర్స్ జర్నీ చేయాల్సి ఉంటుంది. అందుకని వర్క్ చేసే ప్లేస్ దగ్గరనే మీకు హౌస్ ఉందనుకోండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇల్లు ఎందుకు కొందాం అనుకుంటున్నారు క్లారిటీ ఉండాలా. ఎక్కువ మంది చేసే తప్పు ఏంటంటే జాబ్ రాగానే ఒక ఇల్లు ఉంటే మ్యారేజ్ చేసుకోవచ్చు అనుకుంటారు. ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే ఫ్యామిలీ కొంచెం పెద్దగా అయిన తర్వాత ఏజ్ 40-45 టైంలో అది మంచి ఐడియల్ టైం అనమాట. ఎందుకంటే అప్పటికి క్లారిటీ ఉంటుంది, నేను ఎక్కడ సెటిల్ అవుతాను, ఎక్కడ మా ఫ్యామిలీ కంఫర్ట్ గా ఉంటుంది, స్టెబిలిటీ వస్తుంది. అవును, ఎందుకంటే యూత్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ముంబై అవుతారు, బెంగళూరు అంటారు, హైదరాబాద్ అంటారు, ఎక్కడ జాబ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. బట్ ఒకసారి ఫ్యామిలీ కిడ్స్ వచ్చిన తర్వాత ఆ మూవ్ ఉండదు కదా, అందుకని క్లారిటీ ఉంటుంది ఏ సిటీ బాగుంటుంది అనేది. అందుకని అప్పుడు ప్లాన్ చేసుకోవటం వల్ల కంఫర్ట్ ఉంటుంది, కన్వీన్స్ ఉంటుంది. అందుకని అర్లీ స్టేజ్ లోనే అంత పెద్ద బిగ్ అసెట్ ను మీద ప్లాన్ చేయడం అవసరం అంటే ఖచ్చితంగా అవసరం కాదు. అందుకని అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరి మీద కనుక ఒక 30-35 వస్తుంటే, లేదా ఒక 40 వస్తుంటే, ఒక 10 సేవ్ చేసుకోగలిగితే ఇదంతా ఈ కథ అంతా నడుస్తుంది అంతేనంటారా? అవును. అంటే ఈ సేవింగ్ అనేది ఎన్ని రోజులు పెట్టుకున్నాక ప్లాన్ చేయొచ్చు అంటారు? మనం యూజువల్ గా ఏంటంటే మనం బయట ఈ సేవింగ్స్ మొత్తం తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అంటే, ఎక్కువ మంది పబ్లిక్ కి చిట్స్ అండ్ ఫైనాన్స్ లో పెట్టుకుంటారు. అండ్ అగైన్ రూపాయి వడ్డీ గిట్టుబాటు అవుద్ది, అంటే 10% గిట్టుబాటు అవుద్ది. బట్ ప్రాబ్లం ఏంటంటే దాన్ని స్కేల్ అప్ చేయలేరు, పెద్ద మొత్తం చిట్స్ మీరు వేయలేరు. ఇప్పుడు నేను చిట్టి వేసాను, ఒక 2 ఏళ్ళకి అది అయిపోయింది అనుకుందాం, తిరిగి నాకు డబ్బులు వస్తుంది కదా, మళ్ళీ ఈ డబ్బులు ఏం చేయాలి? నేను నాకు కావాల్సింది 30 లాక్ ఇల్లు. అవును. బట్ ఈ అమౌంట్ ఎక్కడ పెట్టాలి నేను? మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తే రిస్క్ ఎక్కువ ఉంది కదా. పోనీ పెద్ద చిట్టీలు వేద్దాం అనుకుంటే వాడు ఎప్పుడు ఎగిరిపోతారు భయం. అందుకని చిట్టికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. అది కోట్లలో మనం వేయలేము, లక్షల్లో వేయలేము, చిన్న చిన్న చిట్టీలు అయితే వేయగలుగుతారు. కాబట్టి రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఏమో 10% ప్రయాణం చొప్పున వస్తుంది. ఒక విమెన్ గా నాకు ఒక చిట్టీలు అనేది జనరల్ గా లోక సహజం. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వస్తుంది. డెఫినెట్ గా. అప్పుడేమోది నీకు మిగులుతుంది నెలకి 10,000 కదా, నెలకి 10,000 చొప్పున మనం ఏదైనా గోల్డ్ స్కీమ్ లో జాయిన్ అయినాం అనుకోండి, మీకు యావరేజ్ మీద అది కూడా 10-12% గిట్టుబాటు అవుద్ది. 10-12%. కానీ ఖచ్చితంగా గోల్డే కొనుక్కోవాలి కదా స్కీమ్ అయిపోయిన తర్వాత. నా టార్గెట్ ఇల్లు కదా. ఓకే. నా టార్గెట్ ఇల్లు అయినప్పుడు గోల్డ్ ఏం చేసుకోవాలి నేను? మళ్ళీ గోల్డ్ నమ్మితే దాంట్లో తరుగని మజూరి అని చాలా ఉంటాయి. అసలు బేసికల్గా నా టార్గెట్ అయితే ఇల్లు, గోల్డ్ కాదు. ఒకవేళ గోల్డ్ నేను తీసుకున్నా సరే మళ్ళీ దాన్ని స్టోర్ చేయటం, దాన్ని మళ్ళీ నాకు ప్రొడక్షన్ చేసుకోవటం, ఇవన్నీ నాకు తలకానప్పులే కదా. కాబట్టి గోల్డ్ స్కీమ్స్ అవి కూడా మీకు అన్సూట్ అవ్వవు. నెక్స్ట్ ఒకవేళ బ్యాంకులో వేసాను అనుకుందాం, ఎవ్రీ మంత్ 5,000-10,000 మిగులుతుంది, బ్యాంకులో పెట్టాను. బ్యాంకులో మీకు క్యాపిటల్ గ్యారంటీ ఉంటుంది, కానీ వడ్డీ నీకు ఎంత వస్తుందంటే ఇయర్లీ యావరేజ్ మీద 6-7% వస్తుంది ఎఫ్డి చేసుకుంటే. పైగా దాని మీద వచ్చే డబ్బుల్లో కూడా కొంతవరకే నీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తాడు. డెట్లో ఇండివిజువల్ ట్యాక్స్ ఎంత ఉంది అంత వేస్తుంటారు. అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తప్పించుకోవాలంటే మినిమం 2 years అలా ఉండాలి దాంట్లో. అది కూడా అంత గ్రోత్ లేదు, సో అది కూడా మీకు సూట్ అవ్వదు. ఓకే. ఇంకా మరి ఈ డబ్బులతో ఎలా ప్లాన్ చేసుకోవాలి? అంత పెద్ద అసెట్ కొనాలంటే నాకున్న ఇంత చిన్న మొత్తం ఒక 10,000 నేను సేవ్ చేయగలుగుతున్నాను, నేను ఎలా కొనాలి? అలాంటి వాళ్ళకి స్టాక్ మార్కెట్ కంపెనీతో పిచ్చారు.
అందరూ స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ స్టాక్స్, కంపెనీస్, రోజు టీవీలో చూపించే ఈ రోజు మార్కెట్ క్రష్ అయిపోయింది, ఈ రోజు మార్కెట్ పెరిగింది, ఈ న్యూస్ అనుకుంటారు. లేదండి, ఈక్విటీ, నిఫ్టీ ఇవే ఉంటాయి. కాదు, అది తప్పు. మా స్టాక్ మార్కెట్ లో అన్ని రకాల అసెట్స్ మీరు డిజిటల్ గా మేనేజ్ చేయొచ్చు. మీరు అనుకుంటున్న గోల్డ్ ఉంది కదా, ఆ గోల్డ్ దీంట్లో గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి కొనుక్కోవచ్చు మీరు. గోల్డ్ ఫీచర్స్, గోల్డ్ ఆప్షన్స్ డిఫరెంట్ ఫార్మాట్ దొరుకుతుంది. ఏ వింగ్స్ వస్తాయి? ఇందులో మీకు గోల్డ్, సిల్వర్ ఇలాంటి కొనుక్కోవచ్చు. రియల్ ఎస్టేట్స్ రెంటల్ లాగా ఇచ్చుకునే ఆలోచన ఉందనుకోండి, రీడ్స్ అని దొరుకుతాయి. ఆ వచ్చే డబ్బుని అందరూ పంచుకుంటారు. 90% వచ్చే ఇన్కమ్ మొత్తాన్ని ఏ సంవత్సరం ఆ సంవత్సరం అందరూ పంచుకుంటారు. కాబట్టి ఎవరైనా సొంతంగా రియల్ ఎస్టేట్ కొని రెంట్కి ఇచ్చే బదులు స్టాక్ మార్కెట్ లోని రీడ్స్ కొన్నారనుకోండి, మీకు ఆ రెంట్ వస్తుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పాట్ లో అమ్ముకోవచ్చు కదా, బయట మీరు అమ్మలేరు ఇన్ టైంలో. ఓకే, ఆ రియల్ ఎస్టేట్స్ ఉంటే తర్వాత డెట్ ఉంటుంది, బ్యాంకులో పెట్టినట్టు ఇక్కడ గ్యారెంటెడ్గా వచ్చే చోట మనం పెట్టచ్చు. డెట్ లో పెట్టచ్చు, స్టాక్స్ లో పెట్టచ్చు, అంటే ఇతర దేశాల్లో కూడా పెట్టచ్చు. ఇవి ఏ కంట్రీ ఇప్పుడు బాగా గ్రో అవుతుందో ఆ కంట్రీలో సంబంధించిన స్టాక్స్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా మల్టిపుల్ జియోగ్రఫికల్ వైజ్ గా ప్లస్ మల్టిపుల్ అసెట్ క్లాస్ లో మనం పెట్టుకోవచ్చు స్టాక్ మార్కెట్ లో. అంటే అందుకని స్టాక్ మార్కెట్ అనగానే స్టాక్స్ ఆ రోజు పడుతున్నాయి కదా, లేస్తున్నాయి కదా అని చెప్పేసి మనం భయపడాల్సిన అవసరం లేదండి. మీకు ఎందులో కంఫర్ట్ అనిపిస్తే ఆ అసెట్ లోనే డిజిటల్ కొనుక్కోండి. డిజిటల్ కొంటే కంఫర్ట్ ఏంటంటే నా డబ్బు ఎంతైనా గ్రో అయింది, అన్లిమిటెడ్. అప్పుడు బంగారం లాగా నేను అది పాట అయిపోగానే కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. రెండోది రీడ్స్ లాగా ఎవ్రీ మంత్ డబ్బు వస్తూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ మీకు షేర్ చేసుకున్నప్పుడల్లా. అంటే మీకు నిరంతర క్యాష్ ఫ్లో ఉంటుంది. అందుకని స్టాక్ మార్కెట్ లో పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనీ అన్లిమిటెడ్ ఎంతైనా ఉంచుకోవచ్చు, లీగల్ సెక్యూర్, లిక్విడిటీ అన్లిమిటెడ్. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెలబట్టి నొక్కేస్తాను. మాక్సిమం విత్ ఇన్ 24 hours ఏ డబ్బు అని బ్యాక్ వస్తుంది నీకు. స్టాక్స్ అయితే స్పాట్ లో వచ్చేస్తాయి డబ్బు, లిక్విడిటీ అన్లిమిటెడ్ ఉంటుంది. పైగా అది లీగల్ వైట్ మనీ. అది లీగల్ వైట్ మనీ. మీరు చెప్పే చిట్టి బ్లాక్ మనీ. అవునండి. రియల్ ఎస్టేట్ పెట్టినా అది బ్లాక్ మనీ. ఇంకా గోల్డ్ ఈ కూడా అంత కంఫర్ట్ ఏం కాదనమాట. అందుకని స్టాక్ మార్కెట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసుకొని ఫైనాన్షియల్ లిటరసీ ఎంతో కొంత పెంచుకొని మీకు ఎందులో అయితే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ ఉన్న దాంట్లో పెట్టుకోండి. మీకు గోల్డ్ లో నాలెడ్జ్ ఉందా, గోల్డ్ కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారా, గోల్డే కొనుక్కోండి స్టాక్ మార్కెట్కి వచ్చేసి. లేదా మీకు రియల్ ఎస్టేట్స్ రెంటల్ ఇన్కమ్ మీద కమాండ్ ఉందా, అదే కొనుక్కోండి ఇక్కడికి వచ్చేసేసి. కొన్ని స్టాక్స్ లో నాలెడ్జ్ ఉందా, స్టాక్సే కొనుక్కోండి. లేదా అమెరికాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇండియాలో కూర్చొని అదే పని చేయండి దీంట్లో. అందుకు స్టాక్ మార్కెట్ అనేది డిజిటల్ అసెట్స్ మీరు ప్రతిదీ మేనేజ్ చేయొచ్చు ఇక్కడ. అది మన చేతిలో, మన ఫోన్ లోనే ఉంటుంది, మీ ఫోన్ డిజిటల్ కంఫర్ట్ గా ఉంటుంది. అవును, ఉంటుంది. ఒక తరం నుంచి ఇంకో తరానికి పాస్ చేయడం చాలా ఈజీ. దాన్ని ఎస్టేట్ మేనేజ్మెంట్ అంటారు. ఇప్పుడు మనకు 10 ఎకరాల చోటు ఉంది అనుకోండి, మనమే సిటీ లైఫ్ కి వచ్చేసాము. మన కిడ్స్ ఎక్కడున్నా ఏం తెలుస్తుంది, లీగల్ కాంప్లికేషన్స్ ఏంటి. రేపొద్దున కిడ్స్ వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యారు, వాళ్ళ ఆస్తులు ఎలా అందిద్దాం అనుకుంటున్నారు. అంటే ఫిజికల్ ఫార్మేట్ లో ఉంటే ఏ ఆస్తిని వాళ్ళకి అందిలేరు. డిజిటల్ గా ఉంటే ఈజీ కదా ట్రాన్స్ఫర్ చేయడం. పైగా వాళ్ళు ఈజీగా మేనేజ్ చేస్తారు వాళ్ళ మొబైల్లో, ఈ క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇస్తే. అందుకని ఆస్తులు ఎప్పుడు కూడా కంఫర్ట్ గా ఉండాలి, కన్వీనియంట్ గా ఉండాలి, లిక్విడిటీ ఉండాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్కాష్ చేసుకునేలాగా ఉండాలి, ఫుల్ సేఫ్టీ ఉండాలి. ఈ ఫీచర్స్ మొత్తం స్టాక్ మార్కెట్ లో ఉంటాయి మీకు. అందుకని స్టాక్స్ అనగానే ఓన్లీ కంపెనీసే అని దూరంగా ఉండాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందాక మనం బ్యాక్ వెళ్దామండి. సో 10,000 చొప్పున మనం దేంట్లో పెట్టుకుంటే, ఇప్పుడు మీరు ఒక 5 వింగ్స్ చెప్పారు, ఎందులో పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత సొంత ఇల్లు కొనుక్కోవచ్చు? రైట్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు స్టాక్ మార్కెట్ జీరో నాలెడ్జ్. టీవీలో చూస్తేనేమో సెన్సెక్స్ పడిపోయింది, నిఫ్టీ పడిపోయింది, అమెరికా ఏదో పడిపోయింది, జపాన్ ఏదో పడిపోయింది, ఎన్ని చెప్తున్నారు, చాలా భయపెడుతున్నారు. భయపడే దాని దగ్గర పోయి పెట్టడం అవసరమా? నాకేం తెలిస్తే అందులోనే మేనేజ్ చేసుకోవటం ఈజీ కదా. కానీ నాకు తెలిసిన దాంట్లో చూసుకుంటే లేదు, ఈ చిట్టీలు తప్ప ఏం లేదు, ఈ గోల్డ్ స్కీమ్ తప్ప ఇంకేం లేదు, వేరే వాళ్ళకి ఇస్తే ఎగ్గొట్టిపోతారని భయం. కానీ నా ఇల్లు అట్లీస్ట్ నేను చనిపోయిన నాటికని సొంత ఇల్లు చనిపోవాలని నా స్ట్రాంగ్ డిజైర్ అనమాట అట్లీస్ట్. అందుకని నేను ఏం తీసుకుంటే బెటర్ అంటే, మనం 2025లో ఉన్నాం, డిజిటల్గా అన్ని అవైలబిలిటీ ఉంది. అందుకని ఫైనాన్షియల్ లిటరసీ కొంచెం పెంచుకొని కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఇలా స్టాక్ మార్కెట్లో పెట్టామనుకోండి మనకి బెస్ట్ అనమాట. మీరు అడిగారు కదా ఎందులో పెడితే బాగుంటుందని, మీకు ఏమీ తెలియనప్పుడు మల్టీ అసెట్టే తీసుకోండి. మీకు ఆ అసెట్స్ గురించి తెలుసు కాబట్టి మీరు అది తీసుకోండి. అప్పుడేమో మీ డబ్బు తీసుకెళ్లి గోల్డ్ లో పెడతారు, సిల్వర్ లో పెడతారు, రియల్ ఎస్టేట్ లో పెడతారు, డెట్స్ లో పెడతారు, స్టాక్స్ లో పెడతారు, అమెరికన్ మార్కెట్ లో పెడతారు, అన్ని చోట్ల పెట్టుకుంటూ పోతారు. సిఎఫ్ఏ చదివిన క్యాండిడేట్స్ వాళ్ళు మేనేజ్ చేస్తా ఉంటారు వీటిని. అయితే ఫ్రీగా మేనేజ్ సలహాలతో. అవును. అప్పుడు వాళ్ళైనా దేంట్లో పెడతారు అంటే, మార్కెట్లో ఏది చీపర్గా వస్తుంటే ఆ అసెట్ క్లాస్ లో పెడుతుంటారు, ఏది కాస్ట్లీ అయిపోతుంటే వాటిని నమ్మేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు గేమ్ షో రన్ చేస్తుంటారు. మనకి కన్వీనియంట్గా కంఫర్ట్గా హిస్టారికల్ డేటా లాస్ట్ 30 years మనం చూసామనుకోండి, నీకు 12 to 50% వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే గ్యారంటీడ్గా వస్తుందా అనే పదం వాడామనుకోండి, డెట్ ఫండ్స్ తప్ప
ఏటికి గ్యారెంటీ అనే పదం వాడకూడదు మీరు. ఎస్. అందుకని షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్ అవుతుంది. మనకి హిస్టారికల్ డేటా చూసినప్పుడు మాత్రమే కంఫర్ట్గా ఫీల్ అవుతాం. ఓకే. హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే మీకు యావరేజ్ మీద మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్లో కనిపెడితే మీకు యావరేజ్ మీద 12 to 15% వస్తుంది. యావరేజ్ మీద 5 years మీద. ఎవ్రీ ఇయర్ లాగా రాదు, ఎందుకంటే ఏదో ఒక అసెట్ అయ్యి అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనం చూసాం అనుకోండి, గోల్డ్ లాస్ట్ ఇయర్ 60% మూవ్ అయింది. అవునండి, 60%. అంతమంది సంవత్సరం మూవ్ అవ్వలేదు కదా, అందుకని ప్రతిసారి ఆ మూవ్ జరగవు. అదే టైం ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్ బాగా డౌన్ అయింది, బట్ 2 years బ్యాక్ బాగా పెరిగింది కదా. అంటే కొన్ని అసెట్స్ పెరుగుతుంటే కొన్ని అసెట్స్ తగ్గుతుంటే బ్యాలెన్స్ అవుతా ఉంటాయి. ఈ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే ఆ పెరిగే వాటిలో పెడతారు, పడే వాటిలో కట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సుమారుగా ఇంత అమౌంట్ పెట్టుకోవాలి, ఇప్పుడు మల్టీ అసెట్స్ లో పెట్టుకోమన్నారు, ఇన్వెస్ట్ చేయమన్నారు. ఇంత అమౌంట్ ఇప్పుడు నా దగ్గర 10,000 ఉన్నాయి, నేను నెలకి 10,000 సేవ్ చేయగలను, మా లాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలంటే డైలీ 10 రూపాయలు కూడా పెట్టుకోవచ్చండి. ఎవ్రీడే ఒక 10 రూపాయలు. మైక్రో సేవింగ్స్ అంటారు దాన్ని. మన దగ్గర డబ్బు ఉంటే 10 రూపీస్ కూడా పెట్టచ్చు. అంటే చాలా మంది 10 రూపీస్కి ఏం వచ్చింది అనుకుంటారు. డైలీ 10 రూపీస్ అంటే మంత్లీ 300 రూపాయలు అండి. మంత్లీ 300 రూపాయలు ఎస్ఐపి పెట్టేసి కెరీర్ స్టార్టింగ్లోనే, అంటే 20 ఏజ్లో కెరీర్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు పెట్టుకున్నారనుకోండి, 60 అప్పుడు రిటైర్మెంట్ చూసుకున్నారనుకోండి, రఫ్గా మీకు 1 crore వస్తుంది. ఓ మై గాడ్. అవును. ఇప్పుడు ఒక చిన్న కుండకి చిన్న రంధ్రం పెట్టింది అనుకోండి, మనం ఒక డ్రాపే కదా అనుకుంటాం. డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వచ్చినప్పుడు చూడండి కుండంత ఖాళీ అయిపోతుంది. కుండంత ఖాళీ అయిపోతుంది. సింపుల్ కాన్సెప్ట్. అందుకని ఏది తక్కువ కాదండి ఇక్కడ. రూపాయి కూడా దానికంటే ఒక వాల్యూ ఉంటుంది. అంటే మీరు ఒక 1 lakh రూపీస్ కనుక ఒకేసారి పెట్టేస్తే, బాబు పుట్టినప్పుడు ఎగ్జాంపుల్ కింద, బాబుకి 25 to 30 వచ్చే లోపల 1 crore పోగొద్దండి. అంటే జనాలు సెటర్లు వేస్తారు, అంత ఈజీ అయితే డబ్బులు ఎందుకు రావట్లేదు అని. నాలెడ్జ్ లేదు కాబట్టి మీరు దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నారు. బట్ వేరే ప్రపంచం కూడా ఉంది, నాలెడ్జబుల్ ప్రపంచం అంటే ఒకటి ఉంది. ఒకసారి చూడండి, దానికి 30 years హిస్టరీ ఉంది. నిఫ్టీ 95 లో స్టార్ట్ అయింది, 95లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 30 years హిస్టరీ ఉంది నిఫ్టీకి. సెన్సెక్స్ 40 years బ్యాక్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా హిస్టారికల్ డేటా మీరు చూసుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అవును కదా, ఇంత వస్తుంది కదా, నేను కూడా పెట్టుంటే నాకు కూడా ఇంత వచ్చేది అని క్లారిటీ వస్తుంది అనమాట. అందుకని మీ గోల్ ఇల్లు కొనుక్కోవటం అయి ఉండొచ్చు, కారు కొనుక్కోవటం అయి ఉండొచ్చు, రిటైర్మెంట్ కోసం అయి ఉండొచ్చు, లేదా ఒక టూర్ పోవటం కోసం, నెక్స్ట్ 1 year లో ఒక టూర్ పోదాం అనుకున్నా, ఆ టూర్ కావచ్చు. ఏదన్నా సరే ఒక ఖర్చుకు, పెద్ద ఖర్చుకి ముందే ప్లాన్ చేసుకోవటం ద్వారా మనం స్మూత్గా రెడీ అవుతుంది మన జర్నీ అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముందు నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలగాలి ఫస్ట్. మీరు అన్నట్లుగా మనీకి సంబంధించి, స్టాక్స్కి సంబంధించి మంచి నాలెడ్జ్ని కనుక గెయిన్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే ఒక ఐడియా ఆటోమేటిక్గా మాకు ఫామ్ అవుతుంది. అంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు కదా సుందరం రెడ్డి గారు, ఎట్లా అంటే ఎప్పుడెప్పుడు పెడతారండి? అంటే ఎవ్రీ మంత్ లిటరల్లీ 1 or 2 times ఆన్లైన్ వెబినార్ జరుగుతూ ఉంటాయి. అది 6 hours ప్రోగ్రామ్ అనమాట. దాంట్లో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు స్టాక్ మార్కెట్లో ఎన్ని ట్రేడింగ్ మెథడాలజీస్ ఉంటాయి, ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, మీకు కాంప్రహెన్సివ్గా ఒక స్టెప్ మార్కెట్లో ఎంటర్ అవుదాం అనుకున్న అందరికి ఇది బాగా యూజ్ అవుతాయి అనమాట. సూపర్. ఓకే. సో ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై మీరు రింగ్ చేశారనుకోండి, పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తారు. మీరు ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీకున్న డౌట్స్ అడగచ్చు, మీకు క్లారిటీ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుంది. ఆన్లైన్ సార్, ఆన్లైన్ కాబట్టి మీరు వరల్డ్ లో ఏ మూల ఉన్నా అటెండ్ అవ్వచ్చు. సూపర్ సూపర్. ఓకే, మీరే తీసుకుంటారు క్లాసెస్? ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ అరౌండ్ 7 o'clock అలా 6 o'clock 3 hours ఉంటుందండి. 6 to 9 అలా ఉంటుంది. 2 days ఉంటుంది. ఓకే, దీనికి రిజిస్ట్రేషన్ ఏమన్నా ఉందండి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై రింగ్ ఇస్తే మీకు డీటెయిల్స్ పాస్ చేస్తారు. అంటే మీకు దీంట్లో ఈ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మీకు అవసరమైన కొత్త కొత్త ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ వస్తుంటాయి కదా, వాటిని ఎలా ట్రాక్ చేసుకోవాలా, ఎలా అనలైజ్ చేసుకోవాలా, అంటే ఏది తీసుకుంటే ఎంత రిస్క్ ఉందో మీకు క్లారిటీ ఉంటుంది. చాలా మంది ఏంటంటే దూరంగా ఉండి భయపడుతుంటారు, దాని బదులు దాన్ని తెలుసుకున్నారనుకోండి మీకు క్లారిటీ, కంఫర్ట్ అనిపిస్తుంది. మీరు నాకు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. టమాటో మెత్తగా ఉంటే తీసుకోము, గట్టిగా ఉంటే తీసుకుంటాం, ఎందుకంటే మనకు అది చెప్పారు కాబట్టి. అలాగే ఫండ్స్ కూడా దీనికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకుంటే డైరెక్ట్ గా మనమే ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో వాటికి సంబంధించి మీరు వెబినార్లు, ఇలాంటి సెమినార్లు నిర్వహించడం, చాలా మందికి అవగాహన కల్పించడం చాలా సంతోషం అనిపిస్తోందండి. దీనికి సంబంధించి చూసే ఆడియన్స్ కి ఎవరికైనా సరే ఈ సెమినార్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.